వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము హన్మకొండ లా కాలేజీ గ్రౌండ్ లో ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, విద్యాశాఖలో విలీనం చేయాలని చెప్పేసి గత 28 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సమ్మెను కొనసాగిస్తున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రతినిత్యం ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా రాష్ట్ర వ్యాప్తంగా కవరేజ్ చేస్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం హనుమకొండ లా కాలేజ్ గ్రౌండ్ లో ఉన్నాము. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమ్మె అంటే ఏ విధంగా ఉంటుందో తెలియజేసే విధంగా వినూత్న రీతిలో వీళ్ళు మహా ర్యాలీని నిర్వహించారు. హనుమకొండ సుబేదారి నుంచి అమరవీరుల స్తూపం వరకు కూడా వందలాది సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేక కవరేజ్ చేస్తా ఉంది. మరి ఈ రోజు వీళ్ళ ర్యాలీ అనేది ఎంతవరకు కొనసాగుతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ముందుగా జై స్వరాజ్య టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే గత 28 రోజుల నుంచి మేము చేస్తున్నటువంటి సమ్మెకి ఎక్కువ ప్రజలకి తెలియడానికి, ముఖ్యంగా సీఎం సర్కార్ కి తెలియడానికి మా నుంచి మా ఎంటే ఉంది. మా యొక్క ప్రతి దాన్ని విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు సార్. మేము ఎందుకు ఈ సమ్మె చేస్తున్నామంటే గత సెప్టెంబర్ 23వ తేదీన మీరు మా యొక్క శిబిరానికి వచ్చి టీ తాగినంత సేపట్లో మా యొక్క సమస్యను తీస్తాము అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా మా సమస్య లాగానే ఉండిపోయింది. సమగ్ర శిక్ష ఉద్యోగులము అనంటే మాకు సమగ్ర శిక్ష అనేది మా పేరులోనే ఉంది, మాకు శిక్ష లాగానే ఉంది. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా మేము ఎంత శాంతియుతంగా చేస్తున్నామో మీకు అర్థమవుతుంది. కానీ ఎటువంటి స్పందన మాత్రం మాకు రావట్లేదు. దయచేసి మాకు ముఖ్యంగా రెగ్యులరైజ్ చేసి ఆర్థికంగా సమస్యలు ఉంటున్నాయి అనేసి అంటున్నారు. అంతవరకు కూడా మాకు పే స్కేల్ అయినా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా 19,623 చిల్లర ఉన్నాం సార్. మాకు అందరికీ విద్యాశాఖలో విలీనం చేసి పే స్కేల్ అమలు చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క సమ్మెను ఎందుకు చేస్తున్నాము, ఈ పోరాట బాట తెలంగాణ బాట అప్పుడు మేము ఈ విధంగానే పాల్గొనవలసి వచ్చింది. మాకు స్ఫూర్తిగా ముందుగా కేసీఆర్ సార్ గారు తెలంగాణ అమర నిరాహార దీక్ష చేసి ఏ విధంగా అయితే స్ఫూర్తిగా ఉన్నారో అటువంటి 10 సంవత్సరాల పాలనలో ఎలాంటి లభ్యత జరగలేదు. ఇప్పుడైనా కానీ నేను చేస్తాను, మా ప్రభుత్వం కనుక వస్తే చేస్తుంది అని చెప్పేసి మేము మిమ్మల్ని ఇద్దరిని స్ఫూర్తిగా తీసుకొని మేము ఈ బాటలో తెలంగాణ సమ్మెకి మేము ఈ సర్వశిక్ష ఉద్యోగులం అందరము సమ్మె బాట నిర్వహిస్తున్నాం సార్. ఇప్పటికైనా కానీ మా యందు నిలిచి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి పే స్కేల్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా అన్నిటికీ ప్రజాపాలన ప్రజా దర్బార్ అని అన్నారు. ప్రజాపాలనలో ఉన్న మేము మహిళలకి ఎటువంటి బాధ లేకుండా చూసుకుంటామన్న ప్రభుత్వం మమ్మల్ని బాధలో కూర్చోబెట్టి రోడ్ల మీద ఎంతో ఆర్థికంగా కాకపోవచ్చు, పర్సనల్ గా కూడా మాకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా బ్యాక్ బోన్ సర్జరీస్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు సార్. మా దాంట్లో చేసే వాళ్ళు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మాకు పే స్కేల్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. ధన్యవాదాలు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. స్పందించాలి, 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 స్పందించాలి. మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా. గత 18 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఈ ఉద్యోగంలోకి రావడం జరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. ఇకనైనా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి అంతవరకు పే స్కేల్ అయినా ఇచ్చి విద్యాశాఖలో విలీనం చేసుకుంటారని చెప్పేసి కోరుతున్నాము.